తల్లిదండ్రులను గౌరవించాలని దేవుని యొక్క ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ, నీ తల్లి తండ్రులను సన్మానించుము అంటే దాని అర్థం ఏమిటి? వారిని గౌరవించమంటే దాని యొక్క అర్థం ఏంటంటే వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే వారు మనల్ని కన్నారు కాబట్టి వారికి ఏది అవసరమో, వారికి ఏది అవసరమైతే అది చేయాలి. ఒకవేళ వాళ్ళు పేదవారైతే వాళ్ళని మనం ఆదుకోవాలి, వారికి బట్టలు కొనివ్వాలి, వాళ్ళకి అనారోగ్యం వస్తే వారికి మందులు కొనివ్వాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వారు బెడ్ మీద ఉంటే వారికి మనం సేవ చేయాలి. వారు చనిపోయే వరకు వారికి మనం పరిచర్య చేయాలే కానీ మధ్యలో వారిని వదిలివేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, ఏమండి నా కొడుకు నా కూతురు ఈనాడు నన్ను వదిలేశారండి, అందుకే నేను ఇలాగ రోడ్డు మీద ఉన్నానండి, ఇలాగ ఇక్కడ అడుక్కుంటున్నానండి, లేకపోతే నేను పలానా చోట ఇలాగ ఉన్నానండి, లేకపోతే నేను అనాథ ఆశ్రయంలో జాయిన్ అయ్యానండి అనేక మంది చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులను మనం ప్రేమించాలంట, సన్మానించాలంట. ఎందుకు ప్రేమించాలంటే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినటువంటి వారు. అటువంటి వారిని మనం పక్కన పెట్టకూడదు, లేకపోతే వదిలేయకూడదు, కానీ వారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం, అనగా ఎక్కువ కాలం బ్రతుకుతాం. బ్రతికి మన జీవితాంత కాలం ఉన్నంత వరకు కూడా శాంతితోనూ సమాధానంతోనూ నెమ్మదితోనూ సంతృప్తిగానూ జీవిస్తాం. ఆ జీవితమే ఇతరులైన వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమాజంలో అంటారు, ఏమండి వీరు తల్లిదండ్రులను ఎంతగానో గౌరవించారు, ఎంతగానో సన్మానించారండి, వారికి ఏ హాని వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏ కష్టంలో కూడా వారిని ఆదుకున్నారండి, వారు ఎంత సేవ చేశారంటే మేము చెప్పలేమండి. ఇలాంటి కన్న పిల్లలు ఈ లోకంలో ఉంటారండి. చాలా మంచి పిల్లలండి. అనేక మంది సాక్ష్యం చెప్తారు. మరి మీ పట్ల మరి ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నువ్వు ఫలానా దాను, నువ్వు ఫలానా వాడు, నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? లేకపోతే అమ్మ నువ్వు నీ తల్లి తండ్రిని చాలా ప్రేమిస్తున్నావని ఎవరైనా నీ గురించి చెప్తున్నారా? నిజం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? నీ తల్లి తండ్రులను నువ్వు పక్కన పెట్టేస్తున్నావా? నువ్వు పట్టించుకోవట్లేదా? అది సరైనది కాదు. కానీ తల్లిని తండ్రిని మనం ప్రేమించాలంటాం. ఎందుకు ప్రేమించాలంటే వారిని ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లే. నా తల్లి తండ్రిని కూడా ప్రేమించకపోతే దేవుడిని ఎలా ప్రేమిస్తామండి? ప్రేమించలేము. కనుక తల్లి తండ్రిని మనం ప్రేమించాలి. నెంబర్ 5, ప్రేమికుల యొక్క ప్రేమ. ప్రేమికుల మధ్యన ఉండేటువంటి ప్రేమ వాళ్ళు అనుకుంటారు చాలా గొప్ప ప్రేమ, చాలా బలమైనది, ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా లేదని వారు భావిస్తూ ఆ ప్రేమలో వారు పడి ఆ ప్రేమలోనే వారు తమ జీవితాలను మోసం చేసుకుంటున్నారు. నేను ఫలానా వ్యక్తిని ప్రేమించానండి, ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, నేను ఆయన కోసం ఎంతగానో ప్రేమిస్తున్నానండి, ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి, ప్రాణం అండి, ఆయన కోసం నేను ప్రాణం పెడతానండి, నా కోసం కూడా ఆయన ప్రాణం పెడతాడండి అని చాలామంది ఈ యొక్క ప్రేమ అనేటువంటి మత్తులో వారు జీవిస్తూ నడుస్తూ ఆ జీవితం యొక్క విలువలను లేక గమ్యాన్ని ఏమిటో వారు తెలియకుండా, జీవితం యొక్క పరమాత్మ ఏమిటో దానికి ఉన్నటువంటి గొప్ప మరి వ్యత్యాసం ఏమిటో తెలియకుండా స్వల్పకాలికమైనటువంటి ప్రేమలో వారు పడి భవిష్యత్తుని వారు నష్టపరుచుకుంటున్నారు. చాలామందిని మనం చూస్తున్నాం కదా, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, మేము పెళ్లి చేసుకుంటాం. ఒకవేళ తల్లిదండ్రులకు ఆ విషయం తెలిస్తే వారు ఇష్టపడకపోవచ్చు. పలానా ఈమె ఈ క్యాస్ట్, ఆమె ఆ క్యాస్ట్, మనకు తగదు అని వారు హెచ్చరించినప్పుడు ఆ మాట వినిన వారు ఆ ప్రేమికులు ఏం చేస్తారో ఇల్లు విడిచిపెట్టి దూరంగా పోతున్నారు. చివరికి వారు ఎక్కడో పెళ్లి చేసుకుంటారు. ఆ విషయం ఆ కుటుంబాన్ని తెలియగానే వారిని మందలించినప్పుడు నీకు తగదు, వారిని వదిలేసాయి లేక ఆమెను వదిలేసాయని ఆ తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు చివరికి వారు ఏమనుకుంటారంటే మనం ఎలాగైతే మన కుటుంబ జీవితాన్ని సాగనివ్వలేరు, సాగదు కాబట్టి మనకు ఆత్మహత్యే శరణము, దానికి మించిన పరిష్కారం లేదు కదా అని వారు భావించుకుని ఆ కారణముగా వారు ఆత్మహత్యలు అనగా సూసైడ్ కమిట్ చేస్తున్నారు. చాలామందిని చూస్తున్నాం కదా, ఈ అమ్మాయి నిన్నే చూశానండి, ఇప్పుడు చనిపోయిందా? అరే ఎలా చనిపోయిందండి? ఎవరినో ప్రేమించిందంట అందుకే చనిపోయింది. ఈ అబ్బాయి నేను రాత్రే చూశాను కదండి, మొన్నే కదండి తన యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు, మొన్నే కదండి డాక్టర్ చదివాడు, మొన్నే కదండి ఇంజనీరింగ్ అయిపోయింది, మొన్నే కదండి ఈ యొక్క అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయినాడు, ఎలా చనిపోయినాడు ఇతను? ఎవరినో ప్రేమించాడంట, ఆ ప్రేమ విఫలమైందంట, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమ్మ ఎవరినో ప్రేమించిందంట, వాళ్ళ అమ్మ నాన్నగారు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? ఆయన పెద్దగా అందంగా లేడు, లేకపోతే ఉద్యోగం లేదు, డబ్బు లేదు, లేకపోతే ఆయనకు స్తోమత లేదని ఇష్టపడకపోవడం వల్లే ఆ యొక్క అమ్మాయి చనిపోయినది. ఎందుకు చనిపోయినది? కేవలం ప్రేమించటం వలన. చూసారా,
ప్రేమికుల మధ్యన ఉండే ప్రేమ ఎంతో గొప్పదని భావిస్తున్నారండి. చాలామంది ఇటీవల మనం చూస్తాం లవర్స్ డే, ప్రేమికుల యొక్క దినాన్ని కూడా చాలామంది చేసుకున్నారు. చాలామంది లవ్ బ్రాండ్ కూడా వారి హ్యాండ్ కూడా వారు తగిలించుకుని అది ఘనంగా చూస్తున్నారండి. ప్రేమికుల యొక్క జీవితాలు చూస్తే వాళ్ళు తల్లిదండ్రుల కన్నా, అమ్మా నాన్నల కన్నా, లేకపోతే ఇంట్లో వారి కంటే ఆ లవర్స్ని బాగా ప్రేమిస్తారు. లవరే వారికి ఒక దేవత, వారే గొప్ప ఘనంగా వారుకుంటారు. కానీ కన్నా తల్లిదండ్రులు మర్చిపోతారండి. తాత్కాలికమైన ఆ ప్రేమను వారు పెట్టుకొని వారి జీవితం యొక్క విలువను, వారి ముగింపు ఏమిటో, వారు భవిష్యత్తులో ఎలాంటి జీవితం గడపాలో కూడా తెలియదు. కొంతమంది గుడ్డిగా ఇతరులను ప్రేమించి మోసపోతారు. తర్వాత వారు బాధపడతారు. నేను ఇతనిని ప్రేమించాను, కానీ అతను నన్ను మోసం చేశాడు, మరొక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేవారు చాలామందిని మనం చూస్తున్నాం. చివరికి వారు ఏం చేస్తారు? వారికి ఇక గమ్యం లేక, నిరీక్షణ లేక, వారిని ఓదార్చేవారు, వారికి ధైర్యం చెప్పేవారు, వారి జీవితం యొక్క గమ్యాన్ని గురించి ఇతరులకు చెప్పేవారు లేకపోవడం వల్ల వారు ఆ మధ్యలోనే చనిపోతారు ఆత్మహత్య చేసుకుని. చూసారు ఎలాంటి ప్రేమహీనమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు, ఎలాంటి బాధను వారు ఎదుర్కొంటున్నారు. ఈ లోకంలో చాలామంది ప్రేమ అంటే ఏదో కేవలం శారీరకమైనటువంటి ప్రేమ అనుకున్నారు కాదు. కొంతమంది అయితే ప్రేమ అనే దానిని శారీరకమైన వాంఛలు నెరవేర్చుకోవడానికే వారు ఉపయోగిస్తున్నారు, కానీ నిజమైన ప్రేమ కాదండి. మోసపోవద్దు సహోదరి, నా సహోదరుడా. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారు నిన్ను మోసం చేస్తారు, నీ జీవితాన్ని వారు ఉపయోగించుకుంటారు, నీ యొక్క శారీరకమైనటువంటి వాంఛలను తీర్చుకున్న తర్వాత వారు వదిలేస్తారు. అలాంటి మోసపోకుడి. దేవుని యొక్క వాక్యం ఏముందంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. చాలామంది నాడు మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారంటే ఎవరినో ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమలో విఫలమైపోతున్నారు, మోసపోతున్నారు. మరి నువ్వు మోసపోతున్నావా? నిజంగా నువ్వు మోసపోతున్నట్లయితే ఇప్పుడే నీవు మోసపోకడి అని ఆయన వాక్యం సెలవేస్తోంది. మోసపోవద్దు. చాలామంది జీవితంలో మోసపోతున్నారు. తర్వాత వారు లైఫ్లో దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు. కన్నా తల్లిదండ్రుల యొక్క వారికి దుఃఖాన్ని, వేదన మిగిలిచిపోతున్నారు. నా కుమార్తెను, నా యొక్క కుమారుడు ఎంతగా చదివించాను, కానీ నాకు తెలియకుండా ఎవరో ప్రేమించాడు, ఇప్పుడు నేను ఏమి చేయాలండి, మా పరిస్థితి ఏంటండి అని వారు దుఃఖంలో మునిగిపోతున్నారు. నీవు అలాంటి దానిగా ఉన్నావా? అలాంటి వానిగా ఉన్నావా? దయచేసి అలాంటి వానిగా ఉండవద్దు, అలాంటి దానిగా ఉండవద్దు. దేవుని యొక్క మాట విను. నీ తల్లి తండ్రుల యొక్క మాట ప్రకారంగా పెళ్లి చేసుకో. పెళ్ళి అయ్యే వరకు అంతేగాని ప్రేమలో పడవద్దు, ప్రేమలో మోసపోవద్దు. ప్రేమ అనేది ఒక భయంకరమైన అది ఒక చీకటి, అది ఒక అజ్ఞానం. అది నేను ఎంతగానో ఈడ్చుకుపోతుందంటే చివరికి కన్నా తల్లి తండ్రులు కూడా మర్చిపోతాను. ప్రేమే నాకు సమస్తం, ప్రేమే నాకు ప్రాణం, ప్రేమే నాకు దేవత, ప్రేమ యొక్క డబ్బు అనుకుంటావు, కానీ కాదు. నీ జీవితం యొక్క విలువ నీకు తెలుసా? చూడండి, ఇలాంటి ప్రేమలో ఎంతోమంది పడి వారి లైఫ్ పాడైపోతుంది. కాబట్టి ఈ ప్రేమలన్నీ కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు, లవర్స్ ప్రేమ కావచ్చు, లేకపోతే మరి ఇంకేమైనా ప్రేమ కావచ్చు. దేవుడైతే అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమిస్తున్నాను గనుక విడువను, కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నది 3వ వచనంలో. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఏదో కొంతకాలం ప్రేమించి ఆపేయడం కాదు, కొంతకాలం ప్రేమించి ముగించేయడం కాదే, కానీ ఎవర్ లాస్టింగ్ లవ్, ఐ లవ్ దెమ్. నిజంగా దేవుడు ఆదాము అవ్వలను కూడా ఏదైనా తోటలో ఆయన సృజించి వారిని ప్రేమించాడు. ఎలాగంటే శాశ్వతమైన ప్రేమ. వారు తప్పు చేసినారు, ఆయన వారిని శిక్షించాడా, లయం చేశాడా? లేదు, కానీ వారిని ప్రేమించాడు. ఆ ప్రేమతో వారిని కనికరించాడు, కృప చూపించాడు. అదే ప్రేమ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా తిరుగుబాటు చేసినారు. దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనములను ఉల్లంఘించారు, ధిక్కరించినారు, తిరస్కరించినారు. ఆయన పట్ల తిరుగుబాటు చేసిన వారిని ప్రేమించాడు. నిజంగా అంత గొప్ప ప్రేమగల దేవుణ్ణి నీవు తెలుసుకోగలుగుతున్నావా? ఆయన ప్రేమ నీ పట్ల ఉన్నది, నిన్ను వెంటాడుతున్నది. ఆయన ప్రేమ నీ వెనకాతల వస్తుందని ఎప్పుడైనా నువ్వు గ్రహించినావా? నువ్వు గ్రహించకుండా తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన ప్రేమలో నువ్వు మోసపోతున్నావా? జాగ్రత్త. ఇశ్రాయేలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను గైకొనకుండా ఆయనకు కోపాన్ని, ఆ దుఃఖాన్ని కలిగించారు, తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు, కానీ వారిని ప్రేమించను. ఈనాడు కూడా మరి ఆయన ప్రేమ నీ యొద్దకు వస్తూ ఉన్నది, నేను వెంటాడుతున్నది, నీ వెనకాతల అది ప్రయాణం సాగిస్తున్నది. ఈ ప్రేమను గుర్తించినావా? నువ్వు గుర్తించిపోతే నువ్వు ఇప్పుడే గుర్తించాలనేసి ఆయన వాక్యం నీకు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు, దేవుని యొక్క ప్రేమలో నుంచి నేను ఈ లోకం నుంచి వెరు చేసేటువంటి శక్తి కానీ, లేక సమస్య కానీ, బాధ కానీ మరి ఏమీ లేవు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నది 35వ వచనంలో కూడా దేవుని ప్రేమ నుంచి ఏది కూడా వేరు చేయలేదంట. శ్రమైనను, బాధ అయినను, హింస అయినను,
కష్టమైనను లేక వస్త్రహీనతైనను మరి ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమలోంచి మనల్ని వేరుపరచబంట, అనగా ఎడబాయకుండగా మనం చేస్తుంది దేవుని యొక్క ప్రేమ. అటువంటి ప్రేమ నీకు కావాలని కోరుకుంటున్నావా? అలాగైతే ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడే మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేద్దారు. మనందరం కలిసి ప్రార్థన చేద్దారు. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని విన్నవారిని దర్శించుము. ఎంతమంది అయితే ప్రేమను తెలియకుండగా ఈ లోక సంబంధమైన ప్రేమలో వారు మునిగిపోయినారో, కొట్టుకుపోతున్నారో, దేవా నీ ప్రేమను ఇప్పుడే వారు గుర్తించి గ్రహించి నీ ప్రేమలో వారు ముందుకు పోవడానికి సహాయం చేయి నాయన. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, రోగములు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రభా, ఏ సమస్య అయినా కావచ్చు, మీరే వాటిని తొలగించండి. రోగులైన వారిని స్వస్థపరచండి తండ్రి. ఏ వ్యాధి చేత వారు బాధపడుతున్నారో ఆ వ్యాధిని ముట్టి స్వస్థపరచమని క్రీస్తు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నీవేలే నా